విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మీరు దళంలో కోవడానికి కారణము ఈ రెడ్డిలే. దళంలోకి పోయిన తర్వాత మీ మీద బట్టగాల్చి మీలేసి ఇంకోటి కుల ఉద్యమాలు ప్రారంభించడానికి రెడ్డిలే బాధ్యత. ఓకే, అక్కడ నుంచి బట్టగాల్చి మీదేసింది రెడ్డిలే. తర్వాత ఇవాళ రెడ్డిలతోటే మన యుద్ధం నడుస్తున్నది. సరే, అట్లా అని దాంట్లో ఎవరైనా మంచోళ్ళు లేరా అంటే వేరు సందర్భాలల్లో ఇప్పుడు సిద్దిపేటలో మోహన్ రెడ్డి అని ఉంటాడు. అతను మా ఒక దళనాయకుడిగా పనిచేసింది. ఆ మోహన్ రెడ్డి నాకు సహకారం ఇచ్చింది. ఇంకో దగ్గర ఇంకొక రెడ్డి షెల్టర్ కూడా ఇచ్చింది. రెడ్డిలంతా దుర్మార్గులని కాదు, కానీ రెడ్డి కులంలో ఉన్న వాళ్ళు ఈ విప్లవోద్యమాల మీద పెత్తనం చేయడం, లేకపోతే నాశనం చేయడం, లేకపోతే ఒకవేళ వాడు మంచి రెడ్డి అయి ఉంటే కూడా ఇట్లాంటి బదనాలు వస్తే తన మీద రాకూడదు అనుకుంటే ఇంకొకటి మీద బట్టగాల్చి మీదే. ఇది వాళ్ళ బలహీనత. సమర్థత ఉండదు. ఎదుర్కొందాం, అది పరిశోధిద్దాం, లోతుకు విచారణ చేద్దాం, తేలిన తర్వాత దాని సంగతి ఏమో చూద్దామనే కాకుండా నా మీదికి ఏమొస్తుందో అని మీదేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా రెడ్డిలు చేస్తారు. ఆ ప్రయత్నంలో మా రోజు వీరన్న గారి మరణం తర్వాత మీ మీద మీ పాత్ర ఉందని చెప్పేసి చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పుడు మిమ్మల్ని నమ్మిర్రా మీ మావోయిస్ట్ పార్టీ? మీకు ఎట్లాంటి సంఘటనలు ఎదురైనాయి? పార్టీలో నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అట్లా ఇక నా వల్ల అంటే నన్ను నమ్మిన వాళ్ళు నా వైపు వచ్చిండ్రు, వాళ్ళ నమ్మిన వాళ్ళు వాళ్ళ వైపు వచ్చిండ్రు. అప్పుడు 2 ముక్కలు అయింది. ఇంకా విచ్ఛిన్నం పోతుంది. మేము మా కార్యక్రమాలు మేము చేస్తూ వచ్చినాం. మేము తెలంగాణ కోసం 2003లో ఒక మిలిటెంట్ ఫోర్స్ ఏర్పాటు చేసినాం. ఈ కుల ఉద్యమాలు మాకు తోచిన పద్ధతిలో మేము నడుపుతా వస్తున్నాం, వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు చేస్తా పోయినారు. వీరన్న ఆలోచనను మేము కొనసాగించాం. తర్వాత సరే, దాంట్లో భాగంగా 2003లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, 2003లో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన 2004లో విడుదలైన. మళ్ళీ 2004లో విడుదలైన తర్వాత మళ్ళీ మేము ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, ఇటు బీసీ ఉద్యమాలు, మాదిగ దండోర ఉద్యమాన్ని మేము అండగా నిలబడుతూ వచ్చినాం. రీసెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఓకే, రామోజీ ఫిల్మ్ సిటీలో మీరు ఒక బాంబ్ బ్లాస్ట్లో మీ పాత్ర ఉన్నది. దాంతోపాటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మయూరి థియేటర్ బ్లాస్ట్లో కూడా మీ పాత్ర, మీ పేరు చాలా ప్రముఖంగా ఆ రోజులో వినబడ్డది. అసలు ఎందుకు అది? దాని స్టోరీ ఏంది అసలు? అర్జెంటుగా అయితే మేము మయూరి థియేటర్ పేల్చాలని కాదు. తెలంగాణ ఉద్యమము శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేటట్టు లేదు. సో ఒక సాయుధ ఉద్యమాన్ని, స్వాతంత్ర ఉద్యమంలో ఎట్లయితే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరావు చేసిండ్రు, ఆ పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మనం సాయుధ పోరాటమే చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము తెలంగాణ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసిన తర్వాత ఇక మా దళం అంటే వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే బ్లాస్టింగ్లు కాకుండా వాళ్ళకు ఒక హెచ్చరికగా, మీరు తెలంగాణను వదిలి వెళ్ళకపోతే, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మేము మిలిటెంట్ దాడులు కూడా చేస్తాం అనే ఉద్దేశంతో మనం మయూరి థియేటర్లో. ఎందుకు ఈ మయూరి థియేటర్ని, రామోజీ ఫిల్మ్ సిటీని ఎందుకు ఎంచుకున్నారు మరి? అప్పుడు ప్రధాన శత్రువు అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబుకు మెయిన్ సపోర్టర్ ఎవరు? రామోజీరావుది ఏమున్నది? రామోజీ ఫిలిం సిటీ. దాంట్లో వేలాది ఎకరాలు అక్కడున్న పేద ప్రజలే అంతా కూడా అందులో కలిపేసుకున్నాడు. తర్వాత ఇక్కడ మయూరి థియేటర్ ఆయనకు సింబాలిక్, రామోజీరావుది కనుక మా ప్రధాన శత్రువు రామోజీరావు. చంద్రబాబు నాయుడు శత్రువే, కానీ ఇక్కడ వ్యాపార పరంగా ఇతను ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చెయ్యాలి. తర్వాత భవిష్యత్తులో వినకపోతే అంటే తెలంగాణ రాష్ట్రపతి దాడులు, మిలిటెంట్ పోరాటం అనేది చేయాలనే ఉద్దేశంతో హెచ్చరిక లాంటిది చేసినాం. తర్వాత దాంతో ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు అయితే అంటే మేము అక్కడ రామోజీ ఫిలిం సిటీలో కూడా పేల్చాలనుకున్నాం ఒక ఖాళీ భవనాన్ని, కానీ అది ఏమైందంటే అది పేలలేదు. కొంత టెక్నికల్ మిస్టేక్స్ తోటి, అంత సాంకేతికత ప్రాబ్లం తోటి. చంద్రబాబు నాయుడు వచ్చి చూసిండు, ఆడికి వచ్చి చూసి ఇక మా మీద విపరీతమైన నిర్బంధము, పోలీస్ టీమ్స్, అన్ని జిల్లాలకు బృందాలు, తర్వాత టీవీల ఫోటోలు సేకరించి టీవీలల్లో, తర్వాత పత్రికలల్లో, ఫ్రంట్ పేజీలల్లో. అంటే మేము బయటకు వస్తే నా మొహం ఎవడన్నా గుర్తుపడుతుండేమో అనే పరిస్థితి, ఎవడన్నా పరిశీలన చూస్తే. అట్లా విపరీతంగా హంటింగ్ చేసి మా బంధువుల మీద, నా మిసెస్ మీద అనేకమైన దాడులు చేసి కొంచెం తట్టుకోవడం కష్టమైంది. ఆ తర్వాత 2003లో ఒకడు నన్ను పట్టించాడు, తులసిదాస్ అని ఒకడు ఉండే. అంటే మీతో పాటే ఉంటాడు ఆయన? మాతో పాటే ఉండే. వాడు ఆ నిర్బంధం వాడు తట్టుకోలేకపోయాడు. సరే, వాడు ఎక్కడో దొరికినట్టున్నాడు. పోలీసులతో వ్యవహారం మాట్లాడుకొని మళ్ళీ అంటే దొరకనట్టు. మీరు మా రోజు వీరని పట్టించినట్టు ఆయన మిమ్మల్ని పట్టించిండా?
నేను మా రోజు వీరన్నను పట్టియాల్సిన అవసరం అప్పటికి లేదు, ఇప్పటికి లేదు, ఎప్పటికి లేదు. మా రోజు వీరన్న ఉంటే ఇవాళ నేను మొన్న 12 రోజులు ఆమరణ దీక్ష చేయాల్సిన అవసరం ఉండేది కాదు. రేపు మళ్ళీ ఢిల్లీలో ఆమరణ దీక్షకు సిద్ధం అవుతున్నా. కాబట్టి మా రోజు వీరన్నను పట్టించింది ఒక రెడ్డికి సంబంధించిన బంధువు, అతను ఎస్ఐబిలో ఉన్నాడు. అయితే ఎస్ఐబిలో ఉన్నాడని ఆ రెడ్డికి తెలుసా లేదా నాకు తెలియదు. ఆ రెడ్డి మా కమిటీలో ఉన్నాడు. సమస్య అది. అందుకని ఆ రెడ్డిని ఫాలో అయ్యి అతను పట్టుకున్నాడా లేదా రెడ్డి చెప్పిండా అనేది తర్వాత విషయం. అది ఆ రెడ్డి చెప్తే తెలుస్తుంది మనకు. కనుక తులసీదాస్ అనేటోడు నన్ను పట్టించడంతో జైల్లో ఒక 1 year ఉన్నాయి. కొన్ని కేసులు పెట్టిండ్రు. మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఉద్యమం అనేది కొనసాగించారు. మీరు చాలా మంది యాక్చువల్లీ మీ పేరు వచ్చేసి బత్తుల సిద్ధేశ్వరు. మామూలుగా ఎవరైనా మావోయిస్టులు అయినా కానీ ఎవరైనా ఏ నక్సలైట్ అయినా కానీ అడవికి పోయినప్పుడు బయట తిరిగేటప్పుడు ఒక పేరు మార్చుకుంటాం. మీరేం పేరు పెట్టుకున్నారు అప్పుడు? నేను చిన్నకోడూరు ఏరియాలో మహేష్ అనే పేరుతో ఉన్నా. ఇటు మహబూబ్నగర్ జిల్లా పోయేటప్పుడు శేఖర్ అనే పేరుతో ఉన్నా. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పేరు ఉంటుంది. అంతే కదా. అంతే. సరే, ఇప్పుడు మీరు అడవిలా సంచారం చేస్తారు, దాంతోపాటు పబ్లిక్లో కూడా మీరు తిరుగుతుంటారు. మీకు చాలా థ్రెట్స్ ఉంటుంది. పోలీసుల నుంచి ఉంటుంది, ఇటు భూస్వాముల నుంచి ఉంటుంది, రాజకీయ పార్టీ నేతల నుంచి కూడా కొంతవరకు ఉంటుంది. ఎప్పుడైనా అలాంటి మీరు ప్రయాణం చేసిన సమయంలో కానీ మీరు బయట తిరుగుతున్నప్పుడు పోలీసుల నుంచి ఏమైనా దాడులు, ఏమైనా మీ పీపుల్స్ వారి నుంచో లేకపోతే మీ దాని ఉంటాయి కదా, గ్రూపులు ఉంటాయి కదా, అట్లాంటి ఏమైనా దాడులు జరిగినాయా? దాడులు అంటే ప్రత్యక్షంగా మీదికి వచ్చి పడేదాకా మాకేం లేదు. జనరల్గా జనాలు గ్రామాలలో ఉండేవాళ్ళు పోలీసులు అక్కడి నుంచి వస్తుండ్రు అనగానే మేము ఉండేది కూడా గ్రామాలకు తెలుస్తుంటుంది. కాబట్టి మేము ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో ఒకడికి ఇద్దరికి తెలిసి ఉంటుంది. ఏదో ఒక మూలను ఉంటాము. ఆ ఊరికి పోలీసులు వచ్చి దారిలో వస్తున్నప్పుడు అంత సైకిళ్ళ మీద షార్ట్ కట్లలో మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చేది. అక్కడి నుంచి మేము మళ్ళీ వేరే చోటికి పోయినప్పుడు వాళ్ళకు మేము దొరికే అవకాశం ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందనంటే అనుకోకుండా, అంటే ఇంకొకరు వచ్చి నాకు చెప్పే టైం దొరకకుండా సడన్గా వస్తారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మేము దళంగా లేము. నేను ఒక్కడనే ఉన్నా. ఒక దగ్గర షెల్టర్ తీసుకొని ఒక మైలారం కమ్మర్లపల్లి అనే దగ్గర ఇస్తార్ రెడ్డి వాళ్ళ మామిడి తోట దగ్గర ఉన్నాను. ఎక్కడేది? చిన్నకోడూరు మండలే. చిన్నకోడూరు మండలం. అప్పుడే మీరు ఏదైతే ప్రారంభంలోనే దళంలో జాయిన్ ప్రారంభంలోనే అంటే అప్పటికి 1 year 1.5 year అయిపోయాం. తర్వాత ఇక నేను అక్కడ ఉండి స్నానం చేసి ఫ్రెష్గా మంచి ఒక లుంగి తర్వాత షర్ట్ వేసుకొని కూర్చున్నా. నా దగ్గర ఒకటి రివాల్వర్ ఉన్నది. ఆ రివాల్వర్ ఏంటంటే ఇక మేము దళం వేసుకున్నప్పుడు ఏం పెద్దవి ఉంటాయి, కానీ చిన్నగా ఒకరిద్దరు ఉన్నప్పుడు రివాల్వర్ ఉంటుంది. ఆ రివాల్వర్ ఇట్లా పట్టుకొని కూర్చున్నాను. దడ పోలీసులు వస్తున్నారు. ఎందుకైనా మంచిదని రివాల్వర్ని ఇట్లా లుంగి చాటుకు పెట్టుకున్నాను. వాళ్ళు వచ్చేసి నన్ను ఆ ఇస్తార్ రెడ్డికి అంటే ఆ తోట యజమాని అనుకున్నారు నన్ను. ఓకే, ఏమయ్య బాబు ఇంట్లో మామిడి పండ్లు తెంపుకోమా అని అడిగాను. పోలీసులు దాదాపు ఒక 15-20 మంది ఉంటారు. ఎందుకు వచ్చారు అసలు అక్కడికి? నన్ను పట్టుకోవడానికి వచ్చి. ఓకే, మీరు ఉన్నారని సమాచారం ఉంది అక్కడ? అంటే తిరుగుతుంటాడు, ఎక్కడో ఒక దగ్గర దొరకపోతారా అనుకుని చెక్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, వాళ్ళకి ఉన్నారు అనేది సమాచారం ఉండకపోవచ్చు, కానీ ఈ ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. ఉంటే ఉండొచ్చు, సమాచారం కూడా ఉండొచ్చు. ఓకే, కానీ నన్ను మాత్రం మహేష్ అనుకోలే ఆ టైంలో వాళ్ళు. తర్వాత సార్ తెంపుకోండి సార్ మా నాయనకి చెప్తాను నేను క్యాజువల్గా. అంటే భయపడి ఉంటే పరిశాన్ ఉంటుండే, వాళ్ళని చూసి ఉరికినా పరిశాన్ ఉంటుండే. తెంపుకోండి సార్ అని చెప్పేసి అనగానే వాళ్ళు పనులు తెంపుకునే దాని మీద లోపలికి పోయిండ్రు. నేను బయటకు వెళ్తున్నా, అంటే నేను పరిగెత్తుతున్నాయిగా, వాళ్ళు మళ్ళీ చూసే వరకు అంత దూరంలో కనబడుతున్నాను. ఇక నా ఎంబడి పడ్డారు, కానీ ఇక మనం పరిగెత్తి అడవిలో పడ్డాం. అట్లా ఒక సందర్భం. ఇంకో సందర్భం ఏంటంటే సిద్దిపేటలో హైదరాబాద్కి వచ్చి వెళ్తున్నాను, నేను వీరన్నని కలిసి వెళ్తున్నాను. సిద్దిపేటలో ఒక ఎదురీత బుక్ అనుకున్నా. అప్పుడు ఒక ఇన్ఫార్మర్ చూసినాను. అయితే వాడు ఇన్ఫార్మర్ అని నాకు తెలుసు. వాడికి కూడా బహుశా అదే అన్న ఇక నా గురించి మీకు తెలుస్తుందని అనుకున్నాడో ఏం తెలియదు. కానీ వాడు అన్న నమస్తే అనుకుంటూ వచ్చింది. నేను సిద్దిపేటలో బస్సు ఎక్కిన. సిద్దిపేట టౌన్ దాటగానే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఆడికి వచ్చే వరకు పోలీసులు రౌండ్ అప్ చేసారు. కానీ ఆడ ఇన్ఫార్మర్ బస్సులోకి వచ్చి చూపెట్టగలిగే ధైర్యం వాడికి లేదు. బస్సులో ఎవడన్నా హడావుడిగా భయపడుతూ కనబడతామో పట్టుకుందాం అన్నట్టుగా వాళ్ళు వచ్చింది. బస్సులో మనం ఏం చలనం లేదు. ఆ తర్వాత వాళ్ళు దిగి రైట్ అన్నారు. అంటే వాడు ఈ ఇన్ఫార్మర్ను చూసి వాడు కూడా బస్సు ఎక్కి మధ్యలో దిగిపోయింది అనుకొని ఉంటారు వాళ్ళు. బస్సులో లేడు అని ఫీల్ అయ్యారు వాళ్ళు. నా ఫేస్ ఐడెంటిఫై వాళ్ళు చేసుకోలేరు. వాడు బస్సులకు రాడు. అట్లా మనం సేవ్ అయినాం. అట్లా చాలా సంఘటనలు. ఒకసారి పీపుల్స్ వారితో మాకు అప్పుడు గొడవలు ఉండేవి. పీపుల్స్ వారు మాకు అనుకోకుండా రాత్రిపూట ఎదురైనరు.
అనుకోకుండా మీరెవరు అనుకునే క్రమంలో తూటా ఇడిస్తే ఈ ఎంట్రకల పంట ఇట్లా రాసుకుంటూ పోయినాయి ఇట్లా ఎంట్రకలు ఎగిరిపోయినాయి పైకి. పీపుల్స్ వరకు మీకు పీపుల్స్ వరకు మాకు అట్లా అనుకోకుండా ఎదురై వాళ్ళు ఏమనుకుంటారు మమ్మల్ని పోలీసులు అనుకుంటారు చీకట్లా, మేమేమనుకుంటాం వాళ్ళని పోలీసులు అనుకుంటాం. ఓకే, ఆ రకంగా జరిగిందనమాట. సరే మీ అట్లా- దగ్గర రివాల్వర్ ఉండేది కదా, దానికి ఎప్పుడైనా పని చెప్పిరా లేదా మీ జీవితంలో? ఏం పని ఉంటుంది ఇప్పుడు మనకు శత్రువు ప్రత్యేకంగా ఎవడు లేడు. యాక్చువల్గా చిన్న కోడూరు మండలంలో పోయేటప్పటికి అక్కడ కూడా పెద్ద భూస్వాములు ఏం లేరు. తర్వాత మనం ఒక దీర్ఘకాలికంగా విప్లవం సమసమాజము అనే దానికోసం పోయినాము, విప్లవ పార్టీ నిర్మించాలని. తక్షణం అక్కడేం భూస్వాములు ఉన్నారు వాడిని చంపుదాము అనే దాని పెద్ద కథ ఏం కాదు. తర్వాత నేను పోయింది విద్యార్థి ఉద్యమం నుంచి పోయినా కాబట్టి ఎంతసేపు ఈ మండల్ కమిషన్లు, రిజర్వేషన్లు, గ్రామాల రెడ్డిల పెత్తనం మళ్ళీ ఇదే కనబడుతుంటుంది. కాబట్టి రెడ్డిలు ఇమీడియట్గా వాళ్ళకు వచ్చే మనం దాడి చేసే పరిస్థితి ఉండదు, ఆ సంఘాలకు అధ్యక్షులుగా ఉంటారు. కాకపోతే ఈ అసమానతలు పోవాలనేదే తప్ప మాకెక్కడ అంత పీడన వాళ్ళతో ఘర్షణలు ఏం లేవు. అట్లా దాంతో తుపాకులకు పని పెట్టాల్సిన పని పెద్ద ఏం ఉండదు. ఏమని ఉంటే అడవిలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు ఇంత పందిని కొట్టుకొని తినడం అట్లాంటివి ఉంటాయి.